హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్. ఈరోజు మేము సమ్మర్లో అయితే మా మమ్మీని అడిగితే మా మమ్మీ అయితే స్నో కింగ్డమ్కి అయితే తీసుకొచ్చింది. చాలా కూల్గా చాలా బాగుంది. చూసారా, నేను మా అన్నయ్య అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నాం చాలా ఎగ్జైటెడ్గా. ఇదైతే ఏఎంబి మాల్లో అయితే ఉంది. ఇదైతే మాకు కొంచెం దగ్గర. బాగా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడైతే వెళ్ళాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపలైతే చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే మనకి ఇక్కడైతే చెప్పులు అయితే ఈ కవర్లో అయితే వేసేసి అక్కడ పెట్టేయడమే. కానీ టోకన్ ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా అక్కడైతే వచ్చిన వెంటనే టీ తాగడానికి ఏమైనా దానికైతే అక్కడ కేఫ్ కూడా ఉంది లోపలే. ఇంకా మనకైతే సాక్స్, చిన్నపిల్లలకైతే సాక్స్ లోపల కవర్, ఇంకా అందరికీ సాక్స్, ఇంకా గ్లౌజెస్, ఇంకా కోట్, ఇంకా షూ అయితే చాలా మ్యాండేటరీ. ఇలా మనమైతే రెడీగా ఉంటే మనం లోపలికి అయితే వెళ్ళచ్చు. ఎంట్రీ అయితే ఎప్పుడు ఇస్తారా, చాలాసేపు వెయిట్ చేసాం గైస్ లోపల. దాని తర్వాత ఓపెన్ చేశారు. చూసేయండి, చాలా చల్లగా ఉంది. 8.5 డిగ్రీస్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారా, స్నో చాలా బాగుంది. ఇదైతే మేము చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే మా అన్నయ్య అయితే స్లైడ్స్ కూడా వెళ్ళాడు. నాకు భయం అని నేనైతే వెళ్ళలేదు. మా అన్నయ్య అయితే ఆ ట్యూబ్ తీసుకుని అయితే పైకి వెళ్ళిపోయాడు. నాకు భయం ఫ్రెండ్స్, ఎక్కడ పడిపోతానా అని. అందుకే మా అన్నయ్య వెళ్ళాడు. అది చాలా బాగుందంట ఫ్రెండ్స్. 5 times వెళ్ళాడు. అవును, నేను స్లోనే ఎంజాయ్ చేశా. కానీ కొంచెం చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కూర్చుంటున్నా. ఇక్కడ కూర్చుంటే మా మమ్మీ అయితే నన్ను తీసుకెళ్తుందంట. నన్నైతే లాక్కుని తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇక్కడైతే మా అన్నయ్య వచ్చాడు. చూసేయండి, అదిగోండి మా అన్నయ్య ఎంత ధైర్యంగా వచ్చేసాడో. ఇంకోండి, పాపం చలిలో టోపీ ఊడిపోయింది కదా. అక్కడైతే ఒక ఆయన అయితే ఇటువైపు గంటేశారు. ఎందుకంటే అటు అయిపోయాక ఇలా అయితే గంటేస్తారు అందరినీ. చాలా బాగుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళచ్చు. అదైతే మా అన్నయ్యకి అయితే చాలా నచ్చింది. అక్కడే ఉన్నాడు, ఇంకా ఎక్కడికి రాలే. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్లో చెప్పండి. మేమైతే స్నో కింగ్డమ్కి అయితే వచ్చాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం మా మమ్మీని, ఈరోజు తీసుకెళ్ళింది. మాకైతే చాలా ఇష్టం స్నో కింగ్డమ్ అంటే. అక్కడైతే ఫుట్బాల్ ఉంది, ఫొటోస్ దిగడానికి ఉంది, ఇంకా ఐస్ క్యూబ్తో చేసి కూర్చోడానికి ఉంది, ప్యూర్ ఐస్తో ఫ్రెండ్స్. అదైతే చాలా నచ్చింది మాకైతే. ఇక్కడైతే మా మమ్మీని అయితే నేను లాగడానికి తీసుకెళ్తున్నా. ఇక్కడ నేనైతే వీడియో అయితే తీసేస్తున్నా. మాకైతే చాలా నచ్చింది. చూడండి, మా మమ్మీ నన్ను ఎలా లాక్కుంటూ తీసుకెళ్తుందో చూసేయండి.
ఇక్కడ మా మమ్మీని అయితే నేను లాక్కుంటూ తీసుకెళ్తున్నా. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ లాస్ట్లో అయితే డీజే కూడా సాంగ్స్ పెట్టయితే ఉంది, అది కూడా చూపించేస్తాను లాస్ట్లో. మాకైతే ఇదంతా చాలా నచ్చింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మెయిన్గా మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే నేను మా అన్నయ్యనైతే లాక్కుంటూ తీసుకెళ్తున్నా. చూడండి ఎంత బాగుంది, ఇలా కూర్చుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇదైతే ట్రాంపోలిన్ చూసారా, జారిపోయారు, అందుకే నేనైతే వెళ్ళలే. ఇదైతే ఐస్తో అయితే చేశారు, ఐస్తో చేసి అక్కడ పెట్టారు. నేను దాని మీద కూర్చుంటే చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. 8.5 degreesలో అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. అప్పుడు అది అయ్యేదాకైతే లోపలికి పంపిలే. ఇక్కడ ఫుల్ మంచు, గ్లౌజెస్ లేకుండా మంచు పట్టుకుంటే ఫుల్గా చల్లగా అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే గ్లౌజెస్ కంపల్సరీగా పెట్టుకోండి, లేకపోతే అక్కడ కూడా అలౌ చేయరు. మేము యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, మీరు విజిట్ చేయాల్సిందే. ఇంకోటి ఇక్కడ చూసారా మమ్మీ ఎంత ఎంజాయ్ చేస్తుందో, చూసారా ఇలా. మమ్మీకి ఇలా అంటే చాలా ఇష్టం, అందుకే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. చాలా నచ్చింది ఫ్రెండ్స్ మాకైతే. అక్కడ ఇంకొకటి ఎవరికైనా హెల్ప్గా, ఇంకెవరికైనా చాలా వేసి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ ఎగ్జిట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళచ్చు. అక్కడ కొంచెం బయట కూర్చొని 2 minutes మళ్ళీ లోపలికి రావచ్చు. మీ చిన్న పిల్లలకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అక్కడ ఎగ్జిట్ ఉంటుంది, అక్కడ గట్టిగా డోర్ కొడితే అక్కడైతే తీస్తారు, మళ్ళీ మనం లోపలికి రావచ్చు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ హాట్ సమ్మర్లో. ఈ కూల్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ఎక్కడ పడితే దాని మీద కూర్చుని ఇలా టప్లా అని కొట్టేస్తున్నా. మీరైతే పిల్లలతో విజిట్ చేయాల్సిందే, చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడైతే డీజే అయితే పెట్టేశారు, చూసేయండి. ఇంకా నాకు డ్యాన్స్ రాక అలా పైకి ఎగిరేస్తున్నా. నాకు చూసారా డీజే. మనం ఇక్కడైతే సాంగ్స్ అయితే పెడతారు, మనం దానికి ఏ స్టెప్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. డీజే టిల్లు పైరు నీ స్టైలే వేరు అసంటే తీను మారు. శీతాకాలం నా మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అంతగన్నా విన్నాని, ఇంకా పన్న ముందుగానే ఎందుకో విన్నాని. హేలేలేలో హలో హేలేలేలో హలో హలో. మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మీకోసం సెకండ్ సాంగ్. వేల వెన్నెలంత వెలుగు మోయమంటే నేను ఎంత హలే, చిన్ని గుండెలుందెలంత మోయమంటే ఆలినంత హలే. కళ్ళు 2 పుస్తకాలు, చెప్పలేని మాటలన్నీ ఎన్ని మాటలు. మా పాట అయితే మీకైతే నచ్చినట్టయితే కామెంట్లో చెప్పేయండి. చూసారా మా మమ్మీ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంది. ఇక్కడ AMB మాల్లో అయితే నేను బైక్ ఉంటే బైక్ ఎక్కా. ఇదైతే 100 రూపీస్.
నేనైతే బైక్ అయితే 2 రౌండ్స్ అయితే తిప్పారు ఫుల్ ఒక ఫ్లోర్ మాల్ మొత్తం. ఇదైతే నాకు చాలా నచ్చింది. నాకు బైక్ అంటే ఇష్టం కాబట్టి అయితే బైక్ మీద అయితే వెళ్ళాను. ఇక్కడ మా అన్నయ్య ఏదో కావాలంటే లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. పోయి లోపలికి వచ్చామేమో అనిపించింది. లోపల ఏదో లేజర్ది అయితే ఉంది. అంటే చిన్నపిల్లలు రూట్ తెలియకుండా మనం అదైతే ఒకటి 200 రూపీస్. అదైతే మిరేజ్ అదైతే మనకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే ఏఎంబి మాల్లోనే షాప్స్ అయితే పెట్టారు. మేమైతే ఏమైనా కొనుక్కుందామని వెళ్తే నాకు కావాల్సినవి ఏం లేవు ఫ్రెండ్స్. అందుకే నేను ఏం కొనుక్కోలేదు. నాకు కావాల్సింది ఏమైనా ఉంటాయా అని ఆశతో వెళ్ళా. నాకు నచ్చింది ఏం లేవు. ఇవన్నీ అయితే అమ్మాయిలకి అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఒక షాప్లో అయితే చిన్నపిల్లలకి స్టేషనరీ కూడా ఉంది. మాకైతే చాలా బాగా అయితే నచ్చాయి. బ్యాంగిల్స్, టిక్లీస్, క్లిప్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, ఇంకా స్టేషనరీ ఐటమ్స్, ఇంకా క్లిప్స్, గ్లాసెస్, ఇంకా అమ్మాయికి కావాల్సిన డ్రెస్సెస్, అమ్మాయికి కావాల్సినవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా జ్యోతిష్యం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మా అన్నయ్య వెళ్ళింది. చూసారా, అసలు ఎక్కడిని దారే తెలియలే. పాపం ఫ్రెండ్స్ అరుస్తున్నారు. కానీ ఇదైతే కొంచెం విజిట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మనకే తెలియట్లే. చూడండి ఎలా ఉందో. చూడండి, ఇక్కడ మా అన్నయ్య ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటున్నాం. ఇంకా రాలేదేంటి ఏంటి ఏంటి అనుకుంటున్నాం. ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్. ఎంత వెయిట్ చేసినా. అయ్యో రామా, ఇంకా రాలేదు. కానీ ఇదైతే కొంచెం చాలా బాగుంటుంది. ఇలా అయితే లైట్స్తో అయితే ఈ గేమ్ అయితే పెట్టారు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా చాలా మంది అయితే వెళ్తున్నారని మా అన్నయ్య కూడా వెళ్ళాడు. ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడు ఇది కూడా ట్రై చేయండి, ఇది బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దోళ్ళకి కూడా నచ్చుతుంది. లైటింగ్స్తో, మిర్రర్స్తో అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మిర్రర్లో కనిపిస్తుందా? అదిగో మెల్లిగా అందరు వచ్చేస్తున్నారు. అదిగోండి మా అన్నయ్య అదిగోండి మా అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇదైతే మా అన్నయ్య ఫేవరెట్, అందుకే వెళ్ళాడు. ఇక్కడైతే చూసారు, మళ్ళీ వచ్చేసాం. మా అన్నయ్య చూసేసి మళ్ళా మా షాపింగ్కి అయితే వచ్చేసాము. కానీ మాకు నచ్చలేదు, నాకు కావాల్సింది లేవు కాబట్టి మేమేమైతే కొనుక్కోలేదు. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చార్మినార్లో కూడా చాలా బాగుంటాయి. అక్కడైతే నేను చాలాసార్లు ట్రై చేస్తా కొనడానికి. కానీ మొన్న వెళ్ళినప్పుడు అయితే లేవు. షాప్ అయితే క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. కానీ అయినా ఇక్కడ చూసారా, బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. కలెక్షన్ తీసుకోవాలని ఎందుకు. ఇంట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎప్పుడు వేసుకోను. చూసారా, మళ్ళీ వచ్చేసాం. ఇంకా మళ్ళా ఏమేమి కొనుక్కున్నామా అని చూస్తుంటే ఏం దొరకలేదు. కానీ నాకు కొనుక్కోవాలని ఉంది, కానీ కొనుక్కోను. నాకు అన్ని వేస్ట్ చేయాలని లేదు. ఇక్కడైతే కింద అయితే టర్కీ ఐస్ క్రీమ్ అయితే తినడానికి వచ్చేసాం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్తో మన అయితే ఆట పట్టిస్తారు దాంతో.
ఇక్కడైతే నా టర్న్ అయితే వచ్చేసింది. మాకైతే చాలా నచ్చింది ఈ గేమ్, చూసేయండి. మేమైతే ఇలా ఏఎంబి మాల్ అయితే చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకొస్తే. ఇంకా బైక్ రైడ్స్, ఏఎంబి మాల్ అయితే చాలా బాగుంటుంది, గేమింగ్ కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి, పెద్దోళ్ళకి కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై guys, in the next video.